Hello friends, I hope all of you on the high cloud. I am going to explain adverbs of time. In this video, you will know definite adverbs of time, indefinite adverbs of time, and the position of adverbs of time. Let us start explanation. See the definition of adverbs of time. Adverbs of time show us the time of the action or state. They answer the following question when. మనము ఏదైనా సరే ఒక పని ఎప్పుడు జరిగింది అని మనం ప్రశ్నించినట్లయితే దానికి వచ్చే సమాధానమే అడ్వర్బ్ ఆఫ్ టైం. అలాగే ఒక పని ఎప్పుడు జరిగింది అని అడగడంతో పాటు ఫర్ హౌ లాంగ్ ఒక పని ఎంతసేపు జరిగింది అని అడగడానికి కూడా మనము ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైంను ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేవి రెండు రకాలుగా విభజించబడినాయి. అవి ఏంటంటే పాయింట్ ఆఫ్ టైంను తెలియజేసే అడ్వర్బ్స్ ఆఫ్ టైం, నెక్స్ట్ రిలేషన్షిప్ ఇన్ టైం అంటే కాలంతో సంబంధం ఉన్నటువంటి అడ్వర్బ్స్ ఆఫ్ టైం అన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ టైం అనే అడ్వర్బ్స్ ఆఫ్ టైంని డెఫినేట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటాం. కాలంతో సంబంధం ఉన్నటువంటి ఈ అడ్వర్బ్స్ని ఇండెఫినేట్ అడ్వర్బ్స్ అంటాం. ఈ డెఫినేట్ అడ్వర్బ్స్ అనేటివి ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తాయి, ఖచ్చితమైన కాలాన్ని తెలియజేస్తాయి. ఈ రిలేషన్షిప్ ఇన్ టైం ఉన్న అడ్వర్బ్స్ అనేటివి ఖచ్చితమైన సమయాన్ని తెలియజేయలేవు. కాబట్టి ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేవి రెండు రకాలుగా విభజించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైం తెలియజేసే అడ్వర్బ్స్ ఏంటంటే నౌ, టుడే, టుమారో, టునైట్, ఎస్టర్డే, ఆన్ మండే, దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ నైట్, లాస్ట్ సండే, లాస్ట్ మండే, అలాంటివి అన్నమాట. నెక్స్ట్ రిలేషన్షిప్ ఇన్ టైం. సో వీటిని ఇండెఫినెట్ అడ్వర్బ్స్ అంటాం అన్నమాట. ఇవి చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ, బిఫోర్, ఎర్లీ, ఎర్లియర్, eventually, finally, first, formally, just, last, late, later, lately, next, previously, recently, since, soon, still, yet, another, day, another time, at last, at once, immediately, just, nowadays, once, one day, presently, recently, someday, soon, still, suddenly, then, these days. These all are called indefinite adverbs. ఇవన్నీ కూడా ఇండెఫినేట్ అడ్వర్బ్స్ అన్నమాట. ఎందుకంటే ఖచ్చితమైన సమయాన్ని మనకు ఇవి తెలియజేయవు. చూడండి, వీటితో మనము ఎక్కడ ఉపయోగించాలి, ఏ వాక్యంలో మొదట్లో ఉపయోగించాలా, లాస్ట్లో ఉపయోగించాలా, మిడిల్లో ఉపయోగించాలా అనేది తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ ఆర్ మోస్ట్ కామన్లీ పుట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇక్కడ ఏంటి, అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అనే పదాలు దాదాపుగా ఎక్కడ రాస్తామంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, వాక్యం చివరిలో రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఎగ్జాంపుల్స్? గోల్డీ లాక్స్ వెంట్ టు ద బియర్స్ హౌస్ ఎస్టర్డే. గోల్డీ లాక్స్కు ద బియర్స్ హౌస్కి ఎప్పుడు వెళ్ళాడు అంటే సమాధానం ఏంటి ఇక్కడ? ఎస్టర్డే. ఎస్టర్డే అనేది ఎగ్జాక్ట్ టైంను తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం. ఎటువంటి అడ్వర్బ్? డెఫినేట్ అడ్వర్బ్. See the second example. I am going to tidy my room tomorrow. tidy అంటే క్లీన్ అన్నమాట. సో ఎప్పుడు ఆమె కానీ అతను కానీ క్లీన్ చేయబోతున్నారు రూమ్ అంటే టుమారో. సో టుమారో అనేది ఇక్కడ డెఫినేట్ అడ్వర్బ్ ఆఫ్ టైం. ఐ సా శాలీ టుడే. సో శాలీని ఈరోజు నేను చూశాను. సో ఈరోజు అనేది డెఫినేట్ అడ్వర్బ్ ఆఫ్ టైం. వీటిని మనం ఎక్కడ ఉపయోగించాము? ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగించాము.
అంటే అడ్వర్బ్ ఆఫ్ టైంని మనము ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగించుకోవచ్చు. మోస్ట్ కామన్లీ వీటిని ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉపయోగిస్తామన్నమాట. సీ ద ఫోర్త్ ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ లేటర్. సో ఇక్కడ లేటర్ అనేది ఇండెఫినిట్ అడ్వర్బ్ ఆఫ్ టైం. దీన్ని కూడా మనం ఎక్కడ ఉపయోగించాము? వాక్యం చివరిలో ఉపయోగించాము. దే హ్యావ్ టు లీవ్ నౌ. సో నవ్ అనేది డెఫినెట్ అడ్వర్బ్ ఆఫ్ టైం. దీన్ని ఎక్కడ ఉపయోగించాము? వాక్యం చివరిలో ఉపయోగించాము. నెక్స్ట్, షీ సా దట్ మూవీ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం ఏం చూసింది? మూవీ చూసింది. అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ అనేది మనము చివరిలో ఉపయోగించాము. అలాగే లాస్ట్ ఇయర్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. చూడండి ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇందాక మనం చూసాము ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ వెన్ అని క్వశ్చన్ అడిగితే వచ్చే సమాధానం అన్నమాట. ఇక్కడ ఫర్ హౌ లాంగ్ అని మనం క్వశ్చన్ వేస్తే మనకు టైం అనేది వస్తుంది. సో హౌ లాంగ్ అనే క్వశ్చన్ వేసినప్పుడు మనకి ఎలా వస్తాయో చూద్దాం. ఇండియన్ టీమ్ స్టేడ్ ఇన్ శ్రీలంక ఫర్ 3 days. ఇక్కడ ఒక క్వశ్చన్ వేద్దాం. మనము ఏం క్వశ్చన్ వేద్దాం? హౌ లాంగ్తో క్వశ్చన్ వేద్దాం. ఎలా? హౌ లాంగ్ డిడ్ ఇండియన్ టీమ్ స్టే ఇన్ శ్రీలంక? అప్పుడు దానికి ఆన్సర్ ఏమొస్తుంది? ఫర్ 3 days. సో ఇది హౌ లాంగ్ అనే ఆన్సర్, హౌ లాంగ్కి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇండియన్ టీమ్ స్టేడ్ ఇన్ శ్రీలంక ఫర్ 3 days. సో ఈ హౌ లాంగ్ అని మనం అడిగినప్పుడు మనకు వచ్చిన సమాధానం ఫర్ 3 days. సో ఇది ఎక్కడ ఉపయోగించాం మనము? ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. దీన్ని ఏమంటాం మనము? అడ్వర్బ్ ఆఫ్ టైం. చూడండి నెక్స్ట్, ఐఎమ్ గోయింగ్ ఆన్ వెకేషన్ ఫర్ ఎ వీక్. సో ఇక్కడ ఫర్ ఏ వీక్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. దీన్ని ఎక్కడ ఉపయోగించాము? ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఐ హ్యావ్ బీన్ రైడింగ్ హార్సెస్ ఫర్ సెవరల్ ఇయర్స్. సో ఫర్ సెవరల్ ఇయర్స్, ఇక్కడ ఫర్ సెవరల్ ఇయర్స్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. దీన్ని మనము ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగించాము. ద ఫ్రెంచ్ మోనార్కీ లాస్టెడ్ ఫర్ సెవరల్ సెంచరీస్. ఫర్ సెవరల్ సెంచరీస్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. దీన్ని మనం ఎక్కడ ఉపయోగించాము? అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్, దే హ్యావ్ నాట్ సీన్ యూ సిన్స్ మండే. మండే నుంచి చూడలేదన్నమాట. సో ఇక్కడ మండే అనేది ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ టైం. ఎక్కడ ఉపయోగించాము? అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. చందు హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 1997. సో 1997 అనేది ఎగ్జాక్ట్ టైం. ఎక్కడ ఉపయోగించాము? అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్, దేర్ హ్యాస్ నాట్ బీన్ ఎ మోర్ ఎక్సైటింగ్ డిస్కవరీ సిన్స్ లాస్ట్ సెంచరీ. సో ఈ సిన్స్ లాస్ట్ సెంచరీ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. దీన్ని మనము అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉపయోగించాము. లెట్ us see some more examples. ఇక్కడ adverbs of time can be used to create emphasis in a sentence. adverbs of time అనేటివి ఎంఫసైజ్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాము. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వీడియోస్లో. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్స్లో చెప్పుకున్నాము, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్లో చెప్పుకున్నాము. ఎప్పుడైనా సరే ఈ అడ్వర్బ్స్ను మనం వాక్యం మొదట్లో ఉపయోగించినట్లయితే అది ఎంఫసైజ్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకే, సి adverbs of time can sometimes be placed at the beginning of the sentence to emphasize the time. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏం లేదు, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అడ్వర్బ్స్ అనేటివి ఏమిటి, ఎక్కడ వాడుతారు. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నప్పటికీ డెఫినెట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం తెలుసుకున్నాం, ఇండెఫినెట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం తెలుసుకున్నాం. ఫస్ట్ ఇంకా ఏం తెలుసుకున్నాం? అడ్వర్బ్స్ ఆఫ్ టైంని ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగించడం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాము? అడ్వర్బ్స్ ఆఫ్ టైంని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉపయోగించడం తెలుసుకుంటున్నాం. ఎందుకు ఉపయోగిస్తాం బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే
ఆ అడ్వర్బ్ ఆఫ్ టైంని ఎంఫసైజ్ చేసి చెప్పడానికి, అంటే ఒక పని ఎప్పుడు జరిగిందో ఎంఫసైజ్ చేసి చెప్పడానికి ఉపయోగించేదే ఈ అడ్వర్బ్ ఆఫ్ టైం అన్నమాట. సో మనము ఒక వాక్యం మొదట్లో ఈ అడ్వర్బ్ ఆఫ్ టైంని ఉపయోగించినట్లయితే అది ఎంఫసైజ్ చేస్తుంది దీన్ని, ఒక వర్బ్ని. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎస్టర్డే గోల్డ్ లాక్స్ వెంట్ టు ద బియర్స్ హౌస్. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాం. ఎక్కడికి? వెంట అంటే ఎప్పుడు? నిన్న వెళ్ళినాడని స్ట్రెస్ చేసి చెప్తున్నాం అన్నమాట. అంటే ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం, నిన్న జరిగిన పనిని ఎంఫసైజ్ చెప్తున్నాం కాబట్టి ఇది ఎంఫసైజింగ్ అడ్వర్బ్ అన్నమాట. నెక్స్ట్, టుమారో ఐఎమ్ గోయింగ్ టు టైడీ మై రూమ్. సో ఆమె ఎప్పుడు క్లీన్ చేయబోతుంది? టుమారో, అంటే రేపు ఖచ్చితంగా చేస్తానని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అడ్వర్బ్ ఏంటి? టుమారో. ఎక్కడ ఉపయోగించాము? బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎందుకు ఉపయోగించాము? ఎంఫసైజ్ చేయడానికి. దేన్ని ఎంఫసైజ్ చేయడానికి? రేపు పని ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి, అంటే రేపు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటుంది అనమాట తన రూమ్ను. నెక్స్ట్, టుడే ఐ సా శాలీ. ఇక్కడ టుడే అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. ఎక్కడ ఉపయోగించాము? సెంటెన్స్ బిగినింగ్లో ఉపయోగించాము, అంటే ఇక్కడ ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, లేటర్ ఐ విల్ కాల్ యూ. తర్వాత కాల్ చేస్తాను నీకు అని చెప్తున్నాం, అంటే ఇక్కడ ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం అనమాట. ఎందుకు ఎంఫసైజ్ అంటే ఈ అడ్వర్బ్ ఆఫ్ టైంని ఎక్కడ ఉపయోగించాం? సెంటెన్స్ బిగినింగ్లో ఉపయోగించాం. నెక్స్ట్ చూడండి, నౌ ఐ హ్యావ్ టు లీవ్. ఇప్పుడు నేను పోవాల్సి ఉంది. ఇక్కడ నవ్ అనేది ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ టైం. ఎక్కడ ఉపయోగించాము? సెంటెన్స్ బిగినింగ్లో ఉపయోగించాము, అంటే ఇక్కడ మనము స్ట్రెస్ చేసి చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ ఐ సా దట్ మూవీ. ఇక్కడ లాస్ట్ ఇయర్ అనేది ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ టైం. లాస్ట్ ఇయర్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. ఈ అడ్వర్బ్ ఆఫ్ టైంని మనము వాక్యం మొదట్లో ఉపయోగించాము, అంటే ఇక్కడ మనము ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. దేన్ని ఎంఫసైజ్ చేసి చెప్తున్నాము? వర్బుని ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇందాక మనము వెన్నుతో వచ్చిన క్వశ్చన్స్ని, అంటే అడ్వర్బ్ ఆఫ్ టైంని వాక్యం మొదట్లో ఉపయోగించి చెప్పుకున్నాం. ఇప్పుడు హౌ లాంగ్ అని క్వశ్చన్ వేస్తే ఆ వచ్చేటువంటి అడ్వర్బ్స్ ఆఫ్ టైంని వాక్యం మొదట ఉపయోగించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్, ఫర్ 3 days ఐ స్టేడ్ ఇన్ స్విట్జర్లాండ్. అంటే 3 రోజులు నేను స్విట్జర్లాండ్లో ఉన్నాను. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ ఎంఫసైజ్ చెప్తున్నాను అనమాట. ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. దేని ఎంఫసైజ్? స్టేడ్ని ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. ఫర్ ఎ వీక్ ఐఎమ్ గోయింగ్ ఆన్ వెకేషన్. సో ఒక వారం రోజులు నేను వెకేషన్కి వెళ్తున్నాను, అంటే గోయింగ్ని మోడిఫై చేస్తుంది అనమాట. ఏంటి? ఈ అడ్వర్బ్ ఆఫ్ అనే టైం. ఫర్ సెవెరల్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ రైడింగ్. సో ఇక్కడ వర్బ్ ఏంటి? రైడింగ్. ఈ ఫర్ సెవెరల్ ఇయర్స్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? రైడింగ్ని. ఎలా మోడిఫై చేస్తుంది? ఎంఫసైజింగ్, అంటే స్ట్రెస్ చేసి మోడిఫై చేస్తుంది. నెక్స్ట్, ఫర్ సెవరల్ సెంచరీస్ ద ఫ్రెంచ్ మొనార్కీ లాస్టెడ్. సో ఇక్కడ లాస్టెడ్ అనేది ఏంటి? వర్బ్. ఫర్ సెవరల్ సెంచరీస్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. దేన్ని మోడిఫై చేస్తుంది? లాస్టెడ్ని మోడిఫై చేస్తుంది. నెక్స్ట్, సిన్స్ మండే ఐ హ్యావ్ నాట్ సీన్ అనేది వర్బ్. ఈ సిన్స్ మండే అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. దేన్ని మోడిఫై చేస్తుంది? సీన్ అనేది వర్బుని మోడిఫై చేస్తుంది. ఎలా మోడిఫై చేస్తుంది? ఎంఫసైజ్ చేసి మోడిఫై చేస్తుంది. నెక్స్ట్, సిన్స్ 1997 జిమ్ హ్యాస్ బీన్ వర్కింగ్. ఇక్కడ వర్కింగ్ అనేది ఏంటి? వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్. ఈ సిన్స్ 1997 అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం అనమాట. సో ఈ సిన్స్ 1997 అనేది వర్కింగ్ని మోడిఫై చేస్తుంది. ఎలా? ఎంఫసైజ్ చేసి మోడిఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మిడ్ పొజిషన్
ఓకే, మనము ఇనిషియల్ పొజిషన్లో అడ్వర్బ్ ఆఫ్ టైంని ఎలా ఉపయోగించాలి, నెక్స్ట్ ఫైనల్ స్టేజ్లో ఫైనల్ పొజిషన్లో అడ్వర్బ్ ఆఫ్ టైంను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇక్కడ మిడ్ పొజిషన్లో కూడా మనము ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైంని ఉపయోగించవచ్చు. ఓకే, కానీ అన్నీ మనము ఉపయోగించలు, కొన్ని మాత్రమే మనము ఈ ఇనిషియల్ అంటే మిడ్ పొజిషన్లో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఓకే, స్టిల్తో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఓకే, ఏమున్నాయి ఇక్కడ స్టిల్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ద అడ్వర్బ్ ఆఫ్ టైమ్ స్టిల్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సంథింగ్ దట్ ఈస్ కంటిన్యూయస్లీ హ్యాపెనింగ్. అంటే ఏంటి, ఏదైనా ఒక పని కంటిన్యూయస్గా జరుగుతూ ఉంది అని తెలపడానికి మనము ఈ స్టిల్ అనే అడ్వర్బ్ను ఉపయోగించుకుంటామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ద అడ్వర్బ్ ఆఫ్ టైమ్ స్టిల్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సంథింగ్ దట్ ఈస్ కంటిన్యూయస్లీ హ్యాపెనింగ్. సో స్టిల్ అనేది ఒక అడ్వర్బ్ అనమాట. ఒక పని ఏదైనా సరే కంటిన్యూయస్గా జరుగుతూ ఉంది అని తెలియజేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఉంది, ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఏంది, నువ్వు ఇంకా ఆ ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నావా అని అర్థం అనమాట. సో స్టిల్ అనేది ఏంటి, ఇక్కడ ఇంకా అని అర్థం. స్టిల్ అంటే ఇంకా. నెక్స్ట్, హీ ఈజ్ స్టిల్ నాట్ ష్యూర్ అబౌట్ హౌ టు ప్రొసీడ్. ఓకే, ఇక్కడ స్టిల్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది, అబౌట్ హౌ టు ప్రొసీడ్. అబౌట్ హౌ టు ప్రొసీడ్ అనే దాన్ని మోడిఫై చేస్తుంది. సో ఇక్కడ స్టిల్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఐ ఆమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ మూవింగ్ టు యూరప్. నేను యూరోప్కి మూవ్ కావాలనే విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. ఇక్కడ స్టిల్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైమ్. చూడండి, ఇక్కడ ఈ 3 వాక్యాలలో మనం స్టిల్ అనేది మిడిల్లో ఉపయోగించాము. ఎక్కడ ఉపయోగించాము, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ముందర. ఇక్కడ కూడా ఈజ్ తర్వాత నెక్స్ట్ నాట్ షూర్ అనే వర్డ్ ముందర. ఓకే, సో ఇది మిడిల్ పొజిషన్ ఆఫ్ స్టిల్ అనమాట. ఇంకా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఎట్. ఓకే, చూడండి, ఎట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఆఫ్టర్ యాక్సిలరీ వర్బ్స్. యాక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి, యాక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్. అంటే మనకు ఈ ఎట్ అనే వాక్యాన్ని హెల్పింగ్ వర్బ్స్ తర్వాత ఉపయోగిస్తాం. అండ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్కు ముందర హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈ ఎట్ అనే అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని ఉపయోగిస్తాం. ఇన్ పాజిటివ్ సెంటెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం, పాజిటివ్ సెంటెన్స్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ పాసిబిలిటీ. ఏదైనా సరే ఒక పని భవిష్యత్తులో జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు ఈ ఎట్ అనే అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని యాక్సిలరీ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ముందర ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ యట్ టు డిసైడ్ వెదర్ ఐ యామ్ లివింగ్. నేను ఇంకా డిసైడ్ కావాల్సింది వెళ్ళాలా అని. సో ఇక్కడ ఎట్ అనేది ఏంటి, అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఎక్కడ ఉపయోగించాము, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ మనకు యాక్సిలరీ వర్బ్. ఈ యాక్సిలరీ వర్బ్ తర్వాత ఉపయోగించాము. నెక్స్ట్, దే మే యట్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్టసీ. సో ఇక్కడ ఎట్ అనేది మనం ఎక్కడ ఉపయోగించాము, మే అనే మోడల్ హెల్పింగ్ వర్బ్ తర్వాత. ఎక్కడ ఉపయోగించాము, మే అనే మోడల్ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉపయోగించాము. ఇక్కడ ఫైల్ అనేది ఉంది. ఈ ఫైల్ అనేది ఏంటి, ఫైల్ అనేది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ ముందర ఉపయోగించాం. అంటే ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ఎట్ ప్లస్ మెయిన్ వర్బ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం మిడిల్లో ఉపయోగించాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, థింగ్స్ కుడ్ ఎట్ ఇంప్రూవ్ ఇన్ ద రీజియన్. ఎట్ అనేది ఇక్కడ ఏంటి, అడ్వర్బ్ ఆఫ్ టైమ్. కుడ్ అనేది మోడల్ హెల్పింగ్ వర్బ్, ఇంప్రూవ్ అనేది
మెయిన్ వర్బ్. సో ఈ మెయిన్ వర్బ్ ముందర కుడ్ తర్వాత ఈ ఎట్ అనే అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని ఉపయోగించాము. నెక్స్ట్, వి మైట్ యెట్ బీ ఏబుల్ టు స్ట్రైక్ ఎ డీల్ విత్ దెమ్. సో ఇక్కడ మనకు అడ్వర్బ్ ఆఫ్ టైమ్ ఏంటి? యెట్. మైట్ అనేది మోడల్ హెల్పింగ్ వర్బ్, బీ ఏబుల్, బీ అనేది బీ ఫామ్ అనమాట, అంటే యాక్సిలరీ వర్బ్. సో ఈ రెండిటికి మధ్యలో మనము ఎట్ అనేది ఉపయోగించాము. సో ఇక్కడ ఈ అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని మనం ఎక్కడ ఉపయోగించాము? మిడిల్లో ఉపయోగించాము. కొన్ని సందర్భాల్లో ఈ ఎట్ని మనము లాస్ట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ? మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడే మనం ఎట్ అనే వర్డ్ ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్ ఎట్ అని కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏముందో చూడండి. లాటర్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం? లాటర్ స్లైట్లీ ఫార్మల్. ఈ లాటర్ అనే వర్డ్ కొంచెం ఫార్మల్ టోన్లో ఉపయోగిస్తాం అన్నమాట. ఎందుకు ఉపయోగిస్తాము? రిపోర్టింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఏవైనా సరే కొన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయి అని మనకు తెలిసినప్పుడు ఈ లాటర్ అనే అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సి లాటర్ స్పోక్ టు అన్ అడ్వైజర్. ఇక్కడ లాటర్ అంటే అర్థం ఏంటి? తర్వాత. ఆమె తర్వాత అడ్వకేట్తో మాట్లాడింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పోక్ అనేది వర్బ్, సి అనేది సబ్జెక్ట్. అంటే ఈ లాటర్ అనే అడ్వర్బ్ ఆఫ్ టైమ్ మెయిన్ వర్బ్ ముందర వచ్చింది. హీ లాటర్ కంప్లీటెడ్ హోంవర్క్. ఇక్కడ కంప్లీటెడ్ అనేది మనకు వర్బ్, మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ ముందర మనకేమొచ్చింది? లాటర్. నెక్స్ట్, సీఎం లాటర్ స్పోక్ టు మీ. ఇక్కడ స్పోక్ అనేది మెయిన్ వర్బ్ ముందర మనకేముంది? లాటర్ అనే అడ్వర్బ్ ఆఫ్ టైమ్. అంటే మనం ఎప్పుడైనా సరే మిడిల్లో అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని ఉపయోగించాలి అంటే అది ఖచ్చితంగా మెయిన్ వర్బ్ ముందర ఉపయోగించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే, ఆబ్జెక్ట్ లేకపోతే మెయిన్ వర్బ్ తర్వాత ఉపయోగించుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఒక చిన్న నోట్ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో చూడండి. డూ రిమెంబర్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ విచ్ ఆర్ ద కీ వర్డ్స్ టు ఐడెంటిఫై వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ ద టెన్స్. ఎందుకు ఉపయోగిస్తాము? ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఈ రెండు మనం బాగా నేర్చుకున్నట్లయితే, గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా టెన్స్ రాసేయచ్చు అన్నమాట.